హాయ్, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? లాస్ట్ ఎపిసోడ్లో మేము ఛానల్ ఎలా స్టార్ట్ చేశాము, జనతా వైన్ స్టోరీ మా వరకు ఎలా రీచ్ అయింది అనేది తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో జనతా వైన్స్ డైరెక్టర్ గారి కోసం తెలుసుకుందాం. ఈ డైరెక్టర్ గారి పేరు బి గోవిందరావు. ఇతనిది రణస్థలం మండలంలోని ఒక చిన్న విలేజ్. ఇతను జనతా వైన్ స్టోరీతో మా దగ్గరికి అప్రోచ్ అయ్యేసరికి అతను జనతా వైన్ స్టోరీ రాసి 2 years అయింది. ఈ 2 yearsలో అతను చాలా మందిని కలిసి ఈ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే చాలా ఊర్లు అంటే నెల్లూరు, విజయవాడ, తిరుపతి, గుంటూరు అని చాలా ఊర్లు తిరిగారు. అయితే ఎక్కడి నుంచి కూడా అతనికి పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాలేదు. ఈరోజు రేపు అని చెప్పి అందరూ టైం వేస్ట్ చేశారు. లాస్ట్కి డైరెక్టర్ గారు స్టోరీ పైన హోప్స్ అనేవి వదిలేశారు. అలాంటి టైంలో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మా కోసం తెలుసుకొని సరే లాస్ట్ ట్రై చేద్దామని చెప్పి స్టోరీ తీసుకొని మా దగ్గరకు వచ్చారు. స్టోరీని చక్కగా చదివి స్క్రీన్ ప్లేతో సహా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు మేము అతనికి ఒక డౌట్ అడిగాం, డైరెక్టర్ గారు మీరు ఇదే స్టోరీని ఎందుకు తీసుకున్నారు అని. అప్పుడు ఆ డైరెక్టర్ గారు చెప్పిన ఒక గొప్ప మాట, 4 మానవ మృగాల చేతిలో చితికిపోయిన ఒక ఆడదాని జీవితం తన ఆశను ఎలా నిలబెట్టుకుంటుంది, ఈ సమాజాన్ని ఎలా ఎదుర్కొంటుంది, అలాంటి ఆడవాళ్ళకి మనం ఎలా సపోర్ట్ చేయాలన్న నా ఆలోచనను స్టోరీగా రాశాను అని చెప్పారు. అప్పుడు అతను చెప్పిన మాటకి మా కళ్ళల్లో ఒక్క క్షణం నీళ్లు తిరిగాయి. వెంటనే మేము ఫిక్స్ అయ్యాం ఈ స్టోరీ ఎలా అయినా చేయాలి అని. అప్పుడు డైరెక్టర్ గారికి అడిగాం ఈ స్టోరీలో ఏ క్యారెక్టర్స్ ఉండాలి అని. అప్పుడు అతను చెప్పారు హీరో, హీరోయిన్, హీరోయిన్ ఫాదర్, హీరో మదర్ అండ్ ఫాదర్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, విలన్, అలాగే వైన్ షాప్ ఓనర్, ఇలా మెయిన్ క్యారెక్టర్స్ అన్ని చెప్పారు. ఓకే డైరెక్టర్ గారు, మరి మీకు తెలిసిన ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా అని అడిగాం. నాకెవరూ తెలియదు అన్నారు. సో ఈ జనతా వైన్ స్టోరీకి హీరో, హీరోయిన్ అలాగే మిగతా ఆర్టిస్టులు ఎలా సెట్ అయ్యారు, పాపం డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారు, ఎంతమంది దగ్గరికి వెళ్ళారు, ఎంతమందితో మాటలు పడ్డారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. Please like, share and subscribe my YouTube channel PK Entertainment and follow my channel Instagram page PK Entertainment. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.